ఫ్రెండ్స్, మనం ముందు వీడియోలో స్ప్రింక్లర్ సెట్ సి టైప్ ఎలా బిగించాలో మనం ముందు వీడియోలో చూపించాను మీకండి. ఇప్పుడు మినీ స్ప్రింక్లర్స్ ఎలా బిగించాలి వాటి గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తాను. ఈ మినీ స్ప్రింక్లరు ఒక వేరుశనగ పొలానికే కాదు, వరి పొలానికి కూడా వాడవచ్చని మనకి ఒక రైతు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆల్రెడీ మినీ స్ప్రింక్లరు మన వరి చేనుకు కూడా బిగించి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అండి. మీకు క్లియర్గా కనపడుతుంది. ఈ మినీ స్ప్రింక్లర్ ఒక వేరుశనగ పొలానికే కాదు, అన్ని పంటలకు కూడా వాడుకోవచ్చు వీటిని. మినీ స్ప్రింక్లర్ అయితే ఇదిగో ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి దీన్ని మినీ స్ప్రింక్లర్ అంటారు. మన మెయిన్ స్ప్రింక్లర్ మాదిరిగానే ఉంటుంది, సేమ్ ఇది అలాగే ఉంటుంది. కాకపోతే దీనికి ఎక్స్ట్రా ఈ రాడ్ ఒకటి, ఈ ల్యాడర్ పైప్ వచ్చింది. దీని పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న రైతునితో మాట్లాడి మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాము. చూడండి, ముందుగా ఇది మెయిన్ మోటార్ ఇది ఎంత అండి కెపాసిటీ మోటార్ ఎంత? ఇది 2 HP 2 HP మోటారు. 2 HP నుంచి మనకి 2 బోర్లు వేశారు. ఇదిగోండి, ఇది ఒకటి, ఆ చివర ఒకటి, అదొకటి. 2 బోర్ల నుంచి మెయిన్ లైన్ తీసుకుంటాం. 2 HP మోటారు మెయిన్ లైన్ ఇలా తీసుకుంటాం. 2 అంగుళాల మోటారు. ఇప్పుడు మనకి రైతు ఎదురుగా ఉన్నాడండి, మాట్లాడి అసలు ఇది ఎలా చేశారు ఏందని కనుక్కుందాం. నమస్తే అండి, నా పేరు కిరణ్ కుమార్ అండి. మేము విఘ్నరాజా డ్రిప్ అండ్ ఇరిగేషన్స్ షాప్ నుంచి వచ్చామండి. మా దగ్గర అన్ని పైపులు అన్ని రకాల పైపులు దొరుకుతాయి. ఇప్పుడు మీరు ఈ మినీ స్ప్రింక్లర్ బిగించారు కదండి, ఇది 2 అంగుళాల పైప్ వేసి మెయిన్ లైన్ వేసి బిగించారు. ఇది యాక్చువల్గా ఏడుజనగ పొలాలకి బిగిస్తారు ఎక్కువ. మీరు వరి పొలానికి కూడా బిగించారు. అన్నిటికీ మీరు వాడుకోవచ్చని మీరు చూపించారు, ఇలా వాడుకోవచ్చని. ఇది రైతులందరికీ ఒక ఆదర్శంగా నిలిచిద్ది. ఇప్పుడు ఇది బిగించే పద్ధతి గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఈ మెయిన్ లైన్ ఇలా తీసుకున్నారు కదా, మెయిన్ లైన్ తీసుకున్న తర్వాత 24 అడుగులకి ఒకసారి లైన్ ఎంత గ్యాప్ ఉండాలండి? లైన్కి 24 అడుగులండి. 24 అడుగులు అంటే మెయిన్ లైన్ ఇలా స్ట్రైట్గా తీసుకున్నారు. ఇచ్చేసి మనం బిగించుకునే వాల్ కాడల్లా వాల్కి మధ్య 24 అడుగులు. ఓకే, వాల్ అంటే ఇలా ఉంటాయి. వాల్కి మధ్యలో ఎంత గ్యాప్? 24 అడుగులు. ఓకే. చిలక్కే మధ్యలో గ్యాప్ 25 అడుగులు. చిలక అంటే ఈ చిలక, ఇది మినీ స్ప్రింక్లర్ చిలక, ఆ చిలక లాగిన దానికి ఈ ల్యాడర్ లైన్ కి చిలక్కి 25 అడుగులు. 25 అడుగులు గ్యాప్. ఓకే అండి. ఈ మధ్య గ్యాప్ ఎంత వచ్చిందండి ఈ వెడల్పులో? ఈ మధ్య 24 అడుగులే సార్. 24 అడుగులు గ్యాప్. లెంత్ పెట్టుకుంటాం, బోర్ మీద అదే లెంత్ వచ్చేసి. ఓకే అండి, ఇది చూస్తున్నారు కదండి, ఈ చిలక నుంచి ఈ చిలక్కి 24 అడుగులు వెడల్పు. సేమ్ అలాగే ఈ చిలక నుంచి ఆ చిలక మినీ స్ప్రింక్లర్ అంటారు. దీన్ని చిలక అని కూడా అంటారు కొంతమంది. ఈ మినీ స్ప్రింక్లర్ నుంచి ఆ మినీ స్ప్రింక్లర్కి 24 అడుగులు 24 ఫీట్స్ ఉంటుంది. మధ్యలో వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు వాల్ గురించి మీకు రైతు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ వాళ్ళు ఎలా పనికి వస్తాయి, ఎలా వాడుకోవాలని చెప్పండి. వాల్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది తీసుకుంటామండి లైన్కి. ఓకే, ఇటు కావాల్సినప్పుడు వాళ్ళు దీన్ని ఇటు వదులుకొని అట్లా వదులుకుంటాం. అలా వదులుకున్నప్పుడు ఈ లైన్ వెళ్ళిపోయిద్దండి. ఓకే, ఈ లైన్ 10 చిలకలు ఆడతాయి. అంటే 250 అడుగులు లెంత్ ఒక రీడ్ ఆడిద్ది. ఓకే, ఇట్లాంటివి ఒక 2 HP మోటార్ కింద అయితే 35 చిలకలు పడతాయండి. దీని కింద 2 HP మోటార్కి 35 చిలకలు ఒకేసారి రన్నింగ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ వాల్ గంటన్నర వ్యవధి మనం తడుపుకుంటే తర్వాత ఈ వాల్ కట్టేసుకొని ఈ వాల్ తిప్పుకోవాలండి. ఇట్లా ఆ వాల్ ఆఫ్ చేయాలి. అప్పుడు ఈ వాల్ కట్టేసుకున్నాం అనుకో, ఇటు వాల్ లెగుతాయి. ఓకే అండి, ఇటు వాల్ అంటే ఈ లైన్ నుంచి ఇలా లైన్ తడుపేసుకున్నాక మళ్ళీ పక్క లైన్ ఇచ్చుకోవాలండి. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసి ఈ మినీ స్ప్రింక్లర్, ఇది ల్యాడర్ పైప్ అంటారు దీన్ని. ఇది మినీ స్ప్రింక్లర్ అంటారు. ఈ ల్యాడర్ లైన్ హైట్ వచ్చేసి ఎంత ఉంటుందండి? ఇది 3 అడుగులండి. హైట్ వచ్చేసి 3 అడుగులు ఉంటుంది. కింద నుంచి 3 అడుగులు ఉంటుంది. నెక్స్ట్ పోతే ఇక్కడ ల్యాడర్ పైప్కి మెయిన్ ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ల్యాడర్ పైప్ నుంచి మనం ఇక్కడ నుంచి జాయింట్ తీసుకుంటాం. ఈ జాయింట్ నుంచి
అసలు ఈ ల్యాడర్ అయినా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది వాల్ ఉంది. ఉమ్. ఇదిగోండి, మీరు ఇప్పుడు ఇందాక మనం వాల్ చూపించారు కదండి ఫార్మర్ రైతు. ఆ. ఈ వాల్ లైన్ ఇలా వచ్చింది. ఇది సైజ్ వచ్చేసి 32 mm సైజ్ అండి. చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను సైజు కూడా. ఇది చూస్తున్నారు కదండి, 32 mm సైజ్ అండి ఇది. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, హోల్ ఉంటుందండి. ఈ హోల్ నుంచి మనం ఈ పైప్ ఇలా చూస్తాము. ఇది గుచ్చుకోవటం. ఒకసారి ఇది ఓపెన్ చేయండి చూద్దాం. అదండి, ఇలా హోల్ ఉంటుంది. దీని పేరు ఏందండి, దీన్ని ఏమంటారు? మామూలుగా హోల్కి బటన్ ఉంటుందండి. మనం ఆ బటన్ లో హోల్ వేసి బటన్ పెట్టుకుంటాం స్టార్టింగ్. తర్వాత హోల్ ఒకసారి గుచ్చి చూపి పంటకి గుచ్చుకొని పంట అయిపోయిన వ్యవధిలోనే ఇట్లా ఓళ్ళని పీకేసుకోవచ్చు అండి. తర్వాత ఈ లాటర్లు కూడా మొత్తం తీసుకొని ఎగసాయం చేసుకొని మళ్ళీ పక్కన వేసుకొని మళ్ళీ బిగించుకోవచ్చు సార్. ఓకే, ఒకసారి మళ్ళీ సెట్ చేయండి అది. అదిగోండి, అలా పెట్టేసుకోవటమే. బటన్ పెట్టేసుకుంటాం, స్ప్రింక్లర్ రన్నింగ్ చేసుకోవచ్చు అండి. ఇదైతే మినీ స్ప్రింక్లర్. చూడండి, ల్యాడర్ లైన్ వచ్చింది. ఇది హైట్ వచ్చేసి 3 అడుగులు ఉంటుందండి. ఓకే అండి, ఎకరానికి వచ్చేసి 75 చిలకలు పడతాయి. ఓకే అండి, చూసారు కదండి. ఇప్పుడు మెయిన్ మీకు మొత్తం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా పూర్తి క్లారిటీగా చెప్పాలంటే మెయిన్ లైన్ అలా మోటార్ నుంచి అలా తీసుకుంటాము, ఇలా లైన్ ఇచ్చుకుంటాం. స్ట్రైట్ లైన్ వచ్చింది. మెయిన్ లైన్ ఇదిగో ఇలా స్ట్రైట్ లైన్ చేసుకుంటాం. ఎక్కడికక్కడికి వాల్స్ పెట్టుకుంటారు. ఈ వాల్స్ వచ్చేసి 22 feet 22 అడుగులు వాల్ నుంచి వాల్కి 22 అడుగుల గ్యాప్ ఉంటుందని మీకు ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. లైన్ అయితే ఇలా స్ట్రైట్ లైన్ ఇలా పరుచుకుంటారు. నెక్స్ట్ ఈ కనపడేది మినీ స్ప్రింక్లర్ అండి. చూసారు కదా, స్ప్రింక్లర్ టు స్ప్రింక్లర్కి గ్యాప్ వచ్చేసి ఇందాక ఎంత నీకు చెప్పారు కదా మీకు క్లారిటీగా. చూడండి, మొత్తం లైన్ మొత్తం ఇలా సెట్టింగ్ ఇలా ఉంటుందండి. మొత్తం స్ప్రింక్లర్ సెట్టింగు ఇది వర్నర్కి ఇలా సెట్ చేశారు. మొత్తం ఇది వర్నరు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీకు వాటర్ లైన్ కానీ నెక్స్ట్ వాటర్ లైన్ ఇచ్చుకోవడానికి అటుపక్క ఖాళీ ప్లేస్ కనపడుతుంది కదండి, వైట్ కలర్లో మొత్తం ఖాళీగా ఉంది. అది ఆ ఖాళీ ప్లేస్కి మళ్ళీ లైన్ కొత్తగా లైన్ వేసుకోవడానికి, ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి లైను మనకు ఒక ఆప్షన్ కూడా ఉందండి. అది ఎక్స్టెన్షన్ ఎలా చేసుకుంటారు అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ నుంచి ఎండ్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఎండ్ కనపడుతుందండి. నెక్స్ట్ ఆప్షన్ లేదు, లైన్ అంతవరకు వెళ్ళిపోయింది. ఇటు నుంచి కూడా ఇంకా లైన్ లేదు, ఎండ్ ఇది. సో మీకు ఎండ్ కంటే ముందు ఆప్షను నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఆప్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ వాల్స్ ఉన్నాయి కదండి. ఈ వాల్ వచ్చేసి ఓపెన్ చేయగానే ఈ లైన్ వెళ్ళిపోయిద్ది. ఆఫ్ చేసుకొని ఇదిగోండి, ఇక్కడ నుంచి లైన్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సేమ్ ఇది ఎలా చేసుకున్నాము ఇటు కూడా అలాగే చేసుకుంటాం. ఈ లైన్ ఇటు నుంచి ఇలా స్ట్రైట్ తీసుకుంటాం. నెక్స్ట్ అటు ఆ ఖాళీ ప్లేస్లోకి లైన్ వేసుకోవచ్చండి. వేసుకొని ఇది ఇలా క్లోజ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇటు కావాలనుకున్నప్పుడు ఇది ఇట్లా ఓపెన్ చేసుకుంటామండి. అప్పుడు ఈ లైన్ ఓపెన్ అయిపోయిద్ది. ఈ లైన్ వాటర్ రన్నింగ్లో పడిద్ది. మళ్ళీ నెక్స్ట్ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ నుంచి లైన్ ఇలా తీసుకోవచ్చండి. ఈ ఖాళీ ప్లేస్ మొత్తానికి రేపు నెక్స్ట్ వీడియోలో ఇటు నుంచి ఎక్స్టెన్షన్ ఎలా తీసుకుంటారు అనేది మీకు రేపు వీడియోలో కంప్లీట్ చేస్తానండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.